టాపిక్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇవాళ మనము కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఈ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగంలో ముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా బడ్జెట్ సంబంధించినటువంటి బడ్జెట్లో ఆదాయాలకు మరియు వ్యయాలకు మధ్య ఉన్న ఖాతాలకు, నీటి ఖాతాలకు, ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన ఆదాయాలు, వ్యయాలు, బడ్జెట్ సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రభుత్వ ఖాతాలకు సంబంధించినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వాల ద్వారా బడ్జెట్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఖాతాలకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు ప్రతి ఆర్థిక సంవత్సరానికి అంటే ఫిబ్రవరి 27, 28 తేదీలో కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బడ్జెట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఖాతాలకు, ప్రభుత్వ అంచనాల సంఘానికి, ప్రభుత్వ ఉపక్రమాల సంఘానికి సంబంధించినటువంటి ఆదాయాలను, వ్యయాలను బడ్జెట్ సంబంధించినటువంటి రూపకం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరము కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఫిబ్రవరి 27, 28 తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలకు తయారు చేసేటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఖాతాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపై ఆదాయాలకు, వ్యయాలకు ఏర్పాటు చేసేటువంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖ ఏదంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అంటే ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి, ప్రభుత్వ ఖాతాలకు సంబంధించినటువంటి ప్రతి ప్రజలకు ఏర్పాటు చేసేటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి వస్తూత్పత్తుల ధరలు, ఇతర దేశాలకు ఏర్పాటు చేసేటువంటి ఎగుమతులు, దిగుమతులు, ప్రభుత్వాలు పెట్టేటువంటి పెట్టుబడులు, రాయితీలు, పొదుపులు, ప్రజలకు కల్పించేటువంటి సబ్సిడీలు, ప్రజలకు ఏర్పరిచే సంక్షేమ కార్యక్రమాల్లో ఉండేటువంటి రైతు బంధు పథకాలు, రిజర్వేషన్ వారిగా ఏర్పాటు చేసే ప్రభుత్వ పెన్షన్లు, ప్రభుత్వాల ద్వారా ఏర్పరిచే ఇతర ఉద్యోగాల కార్యకలాపాలు వెచ్చించే జీతభత్యాలు, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు, పదవి విరమణ చెందిన ఉద్యోగస్తులకు పెన్షన్ కార్యకలాపాలు, పదోన్నతి పొందినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేతన సవరణ సంబంధించినటువంటి అధిక భారం ఏర్పాటు చేసేటువంటి ఆర్థిక ద్రవ్యం, ఇలా ప్రతి ప్రభుత్వ ఖాతాల వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆదాయాలను, వ్యయాలను బడ్జెట్ ప్రకారంగా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా దేని ద్వారా అమలు చేయడం జరుగుతుందంటే అది కేవలం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా మాత్రమే ఏర్పరిచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుండి కోరుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్రంలో అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సంబంధించినటువంటి బడ్జెట్ కార్యకలాపాలకు సంబంధించిన తుది నివేదికను కేంద్ర మంత్రిమండలి ద్వారా ఇటు చూస్తే రాష్ట్ర మంత్రిమండలి ద్వారా ఈ రెండు మండలిల ద్వారా మీరు ఏర్పాటు చేసేటువంటి బడ్జెట్ కార్యకలాపాల్లో ఇక్కడైతే ప్రధానమంత్రి, ఇక్కడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యం ద్వారా రాష్ట్ర మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి యొక్క ఆధ్వర్యంలో కేబినెట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ఉండేటువంటి ఈ యొక్క కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి యొక్క ఆమోదంతో పార్లమెంటులో, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆమోదంతో రాష్ట్ర శాసనసభలో అమలుపరిచేటువంటి తుది నివేదిక రూపొందించేటువంటి కార్యాచరణని ఈ బడ్జెట్ కార్యకలాపాలు. అంటే
బడ్జెట్ ఏర్పరిచినప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని వ్యయాన్ని పూర్తిగా ప్రజలకు ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసే ఖర్చుల వివరాలు, పొదుపు చేసే అంశాలు, పెట్టుబడుల కార్యకలాపాలు, రుణాల కార్యకలాపాలు, సబ్సిడీల కార్యకలాపాలు, రైతు బంధు కార్యకలాపాలు, పెన్షన్లు, ఉద్యోగులకు ఇచ్చే ఇతర వేతనాలు, ఇతర సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర సంబంధించినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల యంత్రాంగంలో ఈ యొక్క బడ్జెట్ ప్రాతిపదిక చేసేటువంటి ఏకైక కార్యాచరణ ఎవరి ద్వారా ఉండేటువంటి మంత్రిత్వ శాఖ నుండి కొనసాగుతుంది. అది కేవలం ఆర్థిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మరి ప్రభుత్వ పాలన ద్వారా మనం చూసినట్లయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ దేశంలో అత్యున్నతమైనటువంటి మంత్రిత్వ శాఖ. ప్రధానమైనటువంటి ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దేశము ఆర్థిక సంక్షోభంలో ఏర్పడినప్పుడు, లేదా దేశము కరువు కాటకాలు సంభవించినప్పుడు, లేదా ఇలాంటి కాలంలో ఇప్పుడు చూసేది మనం అనేక రూపకాల్లో దాదాపు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆర్థిక మంత్రిత్వ శాఖలో వలస కార్మికులకు, దేశంలో ఉండేటువంటి అనేక నిరుపేద కుటుంబాలకు దాదాపు ఒక 20 లక్షల కోట్ల రూపాయలని దేవదూదిత్యం ద్వారా ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ ఫండ్ని ఈ యొక్క కోవిడ్-19 ఈ యొక్క కరోనా వైరస్ కారణాల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అదనపు సంబంధించినటువంటి రుణాలకు, అంటే అదనపు సంబంధించిన బ్యాంకుల ద్వారా పేదరిక కుటుంబాలకు ఒక 1500 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాలు ఏర్పాటు చేసినట్టు 20 లక్షల కోట్ల రూపాయలు ఏర్పాటు చేసేటువంటి కార్యాచరణ మొత్తం జరుగుతుందంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కొనసాగుతుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నోట్ల చలామణి, నాణ్యాల ముద్రణ, వాటికి సంబంధించిన విడుదల, ప్రత్యేకించినటువంటి ప్యాకేజీ అంటే అంతే. నోట్ల చలామణి ఇప్పుడు ఆర్థిక సంక్షోభ కారణాలతో అని నాణ్యాల ముద్రణ వాటిని విడుదల చేసే కార్యక్రమాలు కానీ ప్యాకేజీ రూపంలో అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలకు లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్యాకేజీలకు ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాల సంబంధించిన నిత్యావసర వస్తువుల రూపంలో లేదా నిత్యావసర సంబంధించిన బియ్యం లాంటి పథకాలలో, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి అనేక రూపాలలో, ఆరోగ్యపరమైన కిట్ల ద్వారా, ఇక అనేక రకాల సంబంధించిన మనీ ట్రాన్స్ఫర్స్ ద్వారా, అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి మనం చూస్తే కోవిడ్-19 వల్ల 20 లక్షల కోట్ల రూపాయలని విడుదల చేస్తుందంటే అది వలస కార్మికులకు కానీ, లేదా పెన్షన్ దారులకు కానీ, లేదా వ్యవసాయదారులకు సకాలంలో వర్షాకాల ప్రభావితులు ఎరువులకు సంబంధించిన విషయంలో కానీ, అంటే దేవదూదిత్యం ద్వారా అదనపు సంబంధించినటువంటి రుణాలకు చేసేటప్పుడు చెల్లింపులో నోట్ల చలామణి, నాణ్యాల ముద్రణ సంబంధించిన వాటి విడుదల, ప్యాకేజీల సంబంధించిన కార్యకలాపాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక అనుమతిని కోరుతున్నది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అదే ఆర్థిక మంత్రిత్వ శాఖ. అంటే ఆర్బీఐ గవర్నర్ ద్వారా అంటే శక్తికాంత్ దాస్, ఇప్పుడు గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ ద్వారా దాదాపు దేశంలో అత్యధికమైనటువంటి ఆర్థిక మాంద్యం పడిపోయి పారిశ్రామిక వ్యవస్థలు, చిన్నతర పరిశ్రమలు, వ్యవసాయ వృత్తులు, వలస కార్మికులు, పెన్షన్దారులు, మధ్యతరగతి పేదరిక కుటుంబ వాళ్ళు, అనేక చేతి వృత్తులు, కుల వృత్తులు, బడుగు బలహీన వర్గాల వారు ఈ యొక్క 3 నెలల కాలంలో చూస్తే మహమ్మారి సంబంధించిన కోవిడ్-19 వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఉండే
నోట్ల చెలామణి, నాణాల విడుదల, ప్రత్యేకించినటువంటి ప్యాకేజీ రూపకాల్లో కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు ఈ రాష్ట్రాలకు ప్యాకేజీని అందించేటువంటి రూపంలో ఆర్బీఐ ద్వారా ప్రత్యేకించినటువంటి దేవదూతికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని సమకూర్చినట్టే అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అందుకనే కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ఏర్పరిచినటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తుంది? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, తర్వాత వీటికి సంబంధించిన జిల్లా కలెక్టర్లకు, ఆ సంబంధించిన మండల అభివృద్ధి అధికారులకు, ఆ సంబంధించిన గ్రామ సర్పంచులకు మరియు ఖజానా అధికారులకు అన్నిటినీ విడుదల చేస్తూ రుణాలకు, వ్యవసాయదారులకు విత్తనాల రూపంలో, చేతి వృత్తుల వారికి, వలస కార్మికులకు అనేక రూపకాల్లో ఉండేటువంటి ప్రత్యేకించిన ఆర్థిక ఆహార సదుపాయాలు కానీ, వైద్య సదుపాయాలు కానీ, ఇతర సంబంధిత నీటిపారుదల కార్యకలాపాలకు కానీ, ఇతర అనేక రకాల సంబంధించిన గృహ నిర్మాణాలకు, ఇప్పుడు కంట్రోల్ షాప్ సంబంధించిన బియ్యం పథకాలకు నెలవారీగా ఇచ్చేటువంటి 1500 రూపాయలు పేదరిక కుటుంబాల వారికి వారి అకౌంట్లో జారీ చేసేటువంటి కార్యకలాపాలకు మొత్తం ఈ రూపకాన్ని ఖర్చు చేస్తూ ఈ యొక్క ఆర్థిక మాంద్యాన్ని సంక్షోభ దిశలో ఉంచకుండా నోట్ల చెల్లామణి నుండి నాణాల విడుదల వరకు ప్యాకేజీల రూపంలో అందింపజేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ. అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతుంది. ఇటు ప్రధానమంత్రి ఏర్పరిచేటువంటి విధానంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విధానం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆధ్వర్యంలో అతని ఆమోదంతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యొక్క ఏర్పాటు చేసేటువంటి విధానంలో మరియు మనం ప్రభుత్వ పాలన ద్వారా చూస్తాం. ప్రభుత్వ పాలన ద్వారా చూస్తున్నాం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలా నడుస్తుంది అంటే ఒక విభాగాల ద్వారా నడుస్తుంది, ఒక సంబంధించిన సెక్షన్ల ద్వారా జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుందంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి, అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రివర్గం నుండి, దేశంలో ప్రధానమంత్రి నుండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరకు మంత్రివర్గుల యొక్క ఆమోదంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి యొక్క ఆధ్వర్యం ద్వారా వారి సంబంధించిన శాఖల విభాగాల ద్వారా, సెక్షన్ల ద్వారా ఆర్థిక పరమైనటువంటి జీవోస్ కానీ, ప్రభుత్వ ఉత్తర్వులు కానీ, ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా కానీ, ప్రభుత్వ ఆమోదితం కానీ, ప్రభుత్వ సంబంధించినటువంటి విడుదల చేసే ఖాతాల నిర్వహణ కానీ ఇవన్నీ ఆర్థిక మంత్రిత్వ శాఖ. దేశంలో అయితే ఆర్థిక శాఖ మంత్రి ఉదాహరణకు నిర్మలా సీతారామన్, మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఈ యొక్క మంత్రిత్వ శాఖ నుండి ముఖ్య కార్యదర్శి
ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి, కమిషనర్, ఫైనాన్స్ కమిషనర్, ఆర్థిక సహాయ కార్యదర్శి, ఫైనాన్స్ ఫైనాన్స్ సెక్రటరీ అండ్ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి, ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ. ఇలా చూస్తే ఈ మంత్రిత్వ శాఖల విభాగం అంతా ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖల యొక్క జియోస్, ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రభుత్వ ఆమోదితం చేసేటువంటి వివరాలు, ప్రభుత్వం విడుదల చేసే ఖాతాల నిర్వహణ, అనేక రకాల సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముఖ్య విభాగాలన్నీ ఖజానా రూపకంగా ఆర్థిక ఖజానా రూపకంగా ఏర్పాటు చేసే నిధులు, ఆర్థిక ఖజానా ద్వారా జారీ చేసే వేతనాలు, ఆర్థిక ఖజానా ద్వారా చేసే రుణాలు, ఆర్థిక ఖజానా ద్వారా లేదా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఏర్పాటు చేసే రైతు బంధు, రైతు బీమా, అనేక వృద్ధుల, వితంతుల, వికలాంగులకు కల్పించేటువంటి పెన్షన్లు, అనేక రకాల కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ప్రభుత్వ ఆమోదితంతో ప్రభుత్వం విడుదల చేసే ఖాతాల నిర్వహణ ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి నుండి, ముఖ్య కార్యదర్శి నుండి, ఆర్థిక శాఖ కార్యదర్శి నుండి, సహాయ కార్యదర్శి నుండి, అదనపు కార్యదర్శి నుండి ఉత్తర్వులు విడుదల చేసేటువంటి ప్రామాణికత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి కొనియాడింపజేది వాటిని విడుదల చేయడం జరుగుతుంది. అయితే మనం దేశంలో ప్రధానంగా చూస్తున్నాం ఇక్కడ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారా రుణాలు, పెట్టుబడులు, రాయితీలు, సబ్సిడీలు ఇలా జారీ చేస్తున్నటువంటి ప్రాతినిధ్యం జరుగుతున్నదే అది బ్యాంకుల నిర్వహణ చేపట్టేటువంటి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యకలాపాల ద్వారా పోతున్నాయి. మరి ఈరోజు రైతులకు కల్పించేటువంటి రైతు బంధు, రైతు బీమా, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు కలిగించేటువంటి పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, వృద్ధులకు, వితంతులు, వికలాంగులకు కలిసేటువంటి పెన్షన్లు, ఇలా అనేక రకాల పరమైన ఆర్థిక పరమైనటువంటి ద్రవ్య రూపకాల్లో జరిగేటువంటి కార్యకలాపాల విత్తము అనగా డబ్బుని బ్యాంకుల ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకు శాఖ అధికారులకు, బ్యాంకు సంబంధించిన మేనేజర్లకు, బ్యాంకు సంబంధించిన రీజనల్ అధికారులకు, ప్రభుత్వం ఏర్పాటు చేసే రుణాలు, రైతు రుణాలు, వాటి రుణమాఫీ, ప్రభుత్వం ఏర్పరిచే పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగాల కార్యకలాపాలు విత్తనాల రూపంలో వచ్చే పెట్టుబడులు, రాయితీల ద్వారా కల్పించేటువంటి పన్నుల రూపంలో చేతి వృత్తులకు, కుల వృత్తులకు కల్పించే రాయితీలు, సబ్సిడీల రూపంలో ఈ రోజు మనం చూస్తున్నాం పెట్రోల్ పైన సబ్సిడీలు కల్పిస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. గ్యాస్ రూపకంలో ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి తీసుకున్నట్లయితే గ్యాస్ రూపకంలో 150 రూపాయల నుంచి 170 రూపాయల వరకు వ్యక్తి ఖాతాదారుడికి సబ్సిడీ రూపంలో, గ్యాస్ రూపంలో, వ్యక్తికి సంబంధించిన ఖాతాల రూపంలో జమ కావడం జరుగుతుంది. అని ఇలా రైతులకు ఏర్పరిచే రైతు బంధు, రైతు బీమా, వృద్ధుల, వితంతులకు, వికలాంగులకు కల్పించే పెన్షన్లు, ఇలా అనేక రకాల కార్యకలాపాల నిర్వహణ బ్యాంకుల ద్వారా జరుగుతుందంటే అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యవహార కార్యకలాపాల ద్వారా కొనసాగుతుంది. అందుకనే దేశంలో రుణాలు, పెట్టుబడులు, రాయితీలు, సబ్సిడీలు, అప్పులు, వడ్డీలు, రైతు
ప్రభుత్వం ఏర్పాటు చేసే బంధు పథకాలు, బీమా కార్యక్రమాలు, ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, పదవీ విరమణ సంబంధించిన ఉద్యోగులకు పెన్షన్లు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు కలిగించేటువంటి పెన్షన్లు, చేతి వృత్తులకు, కుల వృత్తులకు కల్పించేటువంటి ఆసరా కార్యకలాపాలు, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వారు కల్పించే ప్రత్యేకమైనటువంటి సబ్సిడీ కార్యకలాపాలు, నివాసాలు, విద్యుత్ కార్యకలాపాలు, రోడ్డు మౌలిక వసతులు, వారు ఏర్పరచుకున్నటువంటి వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తులకు ప్రతిదానికి సబ్సిడీ రూపంలో ప్రభుత్వ యంత్రాంగాలు కల్పించేటువంటి కార్యాచరణ ఈ బ్యాంకుల ద్వారా రుణాలను కల్పిస్తూ ఆ రుణాలను సకాలంలో వ్యవసాయదారులకు రుణమాఫీని ఏర్పాటు చేస్తూ మరియు కుల వృత్తులకు తగ్గింపు ధరలో వడ్డీ శాతాన్ని తగ్గింపజేస్తూ ఇలా అనేక రకాల ఆర్థిక పరమైనటువంటి ద్రవ్య నిధులను విడుదల చేస్తుందంటే అది కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యవహారాల నుండి కొనసాగించేటువంటి ప్రక్రియ ద్వారా జరుగుతుంది. మరి ఈ రోజు మనం చూస్తుంటాం బ్యాంకుల ద్వారా ప్రతి కార్యకలాపాన్ని ఆర్థిక కార్యకలాపాల్లో ఈ రోజు ఏటీఎంల ద్వారా గూగుల్ పే ద్వారా ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్సాక్షన్ కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఆర్థిక పరమైనటువంటి ద్రవ్య నిధిని సాధారణ వ్యక్తికి తమ చేతిలో డబ్బులు ఉండేందుకు ట్రాన్సాక్షన్ రూపంలో ప్రభుత్వము డిజిటల్ గవర్నెన్స్ ద్వారా అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఆర్థిక కార్యకలాపాన్ని డబ్బుతోటే కాకుండా ఒక చరవాణితో ఉండేటువంటి ఫోన్ పే ద్వారానో ఒక గూగుల్ పే ద్వారానో లేకపోతే ఒక వ్యక్తికి తమ సంబంధించిన ఒక పిన్ నంబర్ ద్వారా ఏర్పాటు చేసేటువంటి ఎనీ టైం మనీ ఏటీఎం ద్వారా కల్పించేటువంటి ప్రాధాన్యత ఈ రోజు బ్యాంకుల ద్వారా వెనువెంటనే కార్యాచరణతో జరుగుతుందంటే అది కేవలం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పరిచే కార్యకలాపాల ప్రక్రియ ద్వారా జరిగే మార్గదర్శకాలని ఇక్కడ నుండి మనం తెలియజేస్తున్నాము. మరి ఇదంతా బ్యాంకింగ్ వ్యవస్థ ఈ రోజు జరుగుతున్నటువంటి రుణాలు, పెట్టుబడులు, రాయితీలు, సబ్సిడీలతో కాకుండా ప్రతి వ్యక్తికి 20,000 నుండి 25,000 రూపాయల వరకు ఏటీఎంల ద్వారా ఒక రోజుకు తన వ్యక్తికి సంబంధించినటువంటి అవసరాలను ఏర్పాటు చేసేందుకు ఎనీ టైం మనీ, దీనికి సంబంధించినటువంటి గూగుల్ పేల ద్వారా, దీనికి సంబంధించినటువంటి ఫోన్ పే ద్వారా అనేక రకాల మౌలిక వసతులు అంటే కరెంటు బిల్లులు, సాధారణంగా గ్యాస్ బుకింగ్లు, సంబంధిత ఇంటర్నెట్ సదుపాయాలకు కల్పించే అవకాశాలు, స్కూల్ ఫీజులు, ఇంకా అనేక రకాల సంబంధించినటువంటి మౌలిక వసతుల రూపంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా వెలువరించేటువంటి ఉత్తర్వుల ద్వారా వీటిని జారీ చేయడం జరుగుతుంది. ఇది కేవలం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా నుండి ఎనీ టైం ఏటీఎం ద్వారా మరియు